హలో ఎవ్రీవన్. సో ఎవరైతే బ్యాంకింగ్ మెయిన్‌గా బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారో, సో అనదర్ అపార్చునిటీ అండి ఏంటంటే ఇక్కడ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఓఐసీఎల్ ఇక్కడ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆ ఫుల్ డీటెయిల్స్‌ని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఒకసారి ఇక్కడ మెయిన్‌గా మొత్తం 500 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే. సో ఇది ఇక్కడ చూస్తే సో ఇక్కడ ఇంపార్టెంటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అడిషనల్గా చూస్తే సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషను 2 ఆగస్టు నుంచి 17th ఆగస్టు వరకు. ఓకే. సో 17th ఆగస్టు వరకు ఇక్కడ ఉంది. ఓకే. సో ఇక్కడ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇక్కడ 7th సెప్టెంబర్. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ 28th రోజున ఇచ్చారు. ఓకే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ అడిషనల్గా కనుక చూసేదంటే ఇక్కడ మెయిన్గా ఈ పార్ట్లో ఓకే. సో ఇక్కడ అడిషనల్గా మనకి సో పీడిఎఫ్ ప్రాబ్లం అండి. సో ఇక్కడ ఒకసారి వేకెన్సీస్ కనుక చూస్తే ఓకే. సో వేకెన్సీస్ కనుక చూస్తే ఇక్కడ తెలంగాణలో వేకెన్సీస్ లేవండి. ఓకే. సో తెలంగాణలో వేకెన్సీస్ లేవు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడ తెలంగాణకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ 26 వేకెన్సీసే ఉన్నాయండి మొత్తం కూడా. ఓకే. సో ఇక్కడ తెలుగు కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ ఈ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి చేయవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి తెలంగాణలో లేవు, డైరెక్ట్గా ఇక్కడ మీరు కనుక చూస్తే తమిళనాడు, త్రిపుర ఓకే ఇచ్చారు అంతే, మళ్ళీ టీ మీద ఇంకొకటి లేదు. ఓకే. సో డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ చూస్తే సో డైరెక్ట్గా ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. ఓకే. సో మొత్తం కలిపి 500 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తం కలిపి 500 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ అడిషనల్గా కనుక చూస్తే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఓకే. సో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక చూస్తే సో ఇది ఒక పీడిఎఫ్ ప్రాబ్లం కాబట్టి ఇలా అవుతుందండి. ఓకే. సో బియర్ విత్ మీ. సో ఇక్కడ చూడండి, ఏజ్ క్రైటీరియా 31/7 వరకు. ఓకేనా. మినిమం 21 ఇయర్స్ అంటే 21లోకి ఎంటర్ అయి ఉండాలి. ఓకేనా. 30 ఇయర్స్. ఓకేనా. సో 30 ఇయర్స్ ఇచ్చారండి. జనరల్గా యాక్చువల్గా క్లరికల్కు ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ అయినా 28 ఉంది. ఇది అసిస్టెంట్ అంటే క్లరికల్ క్యాడర్ అయినా కూడా 30 ఇచ్చారు. ఓకేనా. అంటే ఇక్కడ 30 ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 వరకు రాయొచ్చు, అంటే 31లోకి ఎంటర్ కావద్దు అన్నట్టు. ఇక్కడ 30 ఈ రోజు లాస్ట్ డేట్ అయినా కూడా ఓకే. ఓకే. సో ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఏంటనంటే +3 ఇయర్స్ ఉంటుందండి, అంటే వాళ్ళు 33 ఇయర్స్ వరకు రాయొచ్చు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి +5 ఉంటుంది, అంటే 30 + 5 అన్నట్టు, అంటే 35 వరకు రాయొచ్చు. అంటే వీళ్ళు 34లోకి ఎంటర్ కాని వాళ్ళు ఎలిజిబుల్, 36లోకి ఎంటర్ కాని వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాదర్గా మీరు ఇవన్నీ చూడొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఓకే. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే సో ఇక్కడ ఏ క్యాండిడేట్ పొసెస్ మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే సో ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ ఎలిజిబుల్. ఓకేనా. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. ఓకే. సో ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే మీకు అదర్ స్టేట్స్కి ఎలిజిబుల్ అవుతారా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి చేస్తామన్నారనుకోండి, సో అక్కడ మలయాళం వచ్చి ఉంటే మీరు చేయవచ్చు. ఓకే. బట్ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కాబట్టి అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా సో ఇక్కడ ఇన్ కేస్ మరి ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చా అని అంటే 31/7 వరకు మనకు ఆల్రెడీ ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే డిగ్రీ మనకి మెమో ఉండాలి. ఓకేనా. మరి ఆ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు రాయొచ్చా అని అంటే రాయొచ్చు, కానీ వాళ్ళు యాక్చువల్గా ఎలిజిబుల్ కాదు. రాయనంటే రాసుకోవచ్చు. ఓకే. సో కానీ అక్కడ మీరు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ రిజెక్ట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే. సో అనదర్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. సో ఒకసారి ఇవి అన్ని సో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే. సో ఎగ్జామ్ ప్యాటర్న్ సారీ అండి. సో
సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే, సో ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే, సో సెప్టెంబర్లో ఉంది ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఇక్కడ 30 ఇంగ్లీషు 20 మినిట్స్, మిగతా వాటిలాగానే ఉంది 35 అర్థమెటిక్ 35 రీజనింగ్. ఓకే, మొత్తం కలిపి ఏంటండి 100 మార్క్స్. ఓకే, సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్. ఓకే, సో కంపల్సరీ మినిమం క్వాలిఫై కావాలి అన్నిట్లలో. ఓకే, అంటే మినిమం మార్క్స్ ఉంటాయి కంపల్సరీ, అందులో క్వాలిఫై కావాలి. ఓకే, సో ఇక్కడ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూస్తే, ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూస్తే దిస్ ఈజ్ ద ప్యాటర్న్ అండి. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్లో అయితే 40 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే కొన్ని క్వశ్చన్స్ 1.25 అలా ఇస్తారు. ఓకే, సో ఇక్కడ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, న్యూమెరికల్ అబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ 40-50. ఓకే, జనరల్ అవేర్నెస్ 40-50, అన్నీ కూడా సేమ్ అండి. ఓకేనా, సో 200 క్వశ్చన్స్ 250 మార్క్స్. ఓకేనా, మళ్ళీ కంపల్సరీ మినిమం ప్రతి దాంట్లో క్వాలిఫై కావాలి. ఓకేనా, సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 500 వేకెన్సీస్ కాబట్టి డెఫినెట్గా కాంపిటీషన్ అనేది స్టిఫ్గానే ఉంటుంది, వేకెన్సీస్ తక్కువ కాబట్టి ఈ ఎగ్జామ్లో మోడరేట్ లెవెల్లోనే ఇస్తారండి క్వశ్చన్ పేపరు. ఓకేనా, సో కట్ ఆఫ్ అనేది హైగా ఉంటుంది కాబట్టి అదే లెవెల్లో మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎగ్జామినేషన్, యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకే, సో ఇంగ్లీష్ పార్ట్ 2 కనుక చూసేది ఉంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ మెయిన్ ఇక్కడ. ఓకేనా, సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.